ఇద్దరు Speak to the చంటి room. పిల్లల్ని తీసుకొని ఎటైనా ట్రిప్కి వెళ్ళడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. వాళ్ళని తీసుకొని మేము ఈరోజు ఏంటంటే మా వైఫ్తో కలిసి మేము నలుగురం ఈ వేలెన్సియా అంటే స్పెయిన్లోని ఒక మంచి సిటీ ఇక్కడికి వచ్చినాం. చాలా హెవీ స్టోన్స్ తోటి ఇవి కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ఏజ్డ్గా అనిపిస్తున్నాయి. సో ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చేసరికి నాకు తల ప్రాణాలు తోక్కొచ్చాయంటే నమ్మండి. వాళ్ళు ఏంటంటే ఫుడ్ అడుగుతారు, డ్రింక్స్ అడుగుతారు, వాటర్ అంటారు, డైపర్ ఫిల్ చేస్తారు, వాటిని చేంజ్ చేయాలి, చేంజ్ అయిపోతే లీక్ అవుతూ ఉంటాయి. సో టూర్కి రావడం ఏమో కానీ నాకు ఈ పిల్లలిద్దరిని మెయింటైన్ చేయడమే చాలా డిఫికల్ట్ టాస్క్గా మారిపోయింది. మా వైఫ్ మాత్రం తను మంచిగా చిన్న అబ్బాయిని ఎత్తుకుంది, మంచిగా ఫోటోలకు స్టిల్ ఇస్తుంది, మంచిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంది, ఫోటోలు తీయమంటుంది. సో ఎలాగోలాగా మేము చాలా టైం గడిపేసాం పిల్లలతోటి. కాకపోతే వీళ్ళకి డైపర్స్ మార్చాలంటే ప్లేస్ అనేది అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఎలాగోలాగా మేనేజ్ చేసాం. కాకపోతే వచ్చినందుకు ఇక్కడ సెంటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే ఫొటోస్. అంటే ఎట్లా అంటే వాళ్ళు ఒక పేపర్లో వచ్చినట్టుగా ఒకటి ప్రింట్అవుట్స్ తీసి ఇస్తున్నారు. ఆ పేపర్ క్వాలిటీ కూడా ఎలా ఉందంటే న్యూస్ పేపర్లా ఉంది. అది ఏజ్డ్ అంటే 1920 అక్టోబర్ అట్లా ఇస్తారు. సో దానిలో మీ పిక్చర్స్ పెట్టేసి ఇస్తారన్నమాట. మీకు నచ్చినంత తీయొచ్చు, డబ్బులు మేము 1 or 2 euros ఇచ్చాము. సో ఏంటంటే మీరు కూడా ఆ పిక్చర్ని చూడండి, నీకు ఇందులో డిస్ప్లే చూపిస్తున్నాను. చూడడానికి మీకు మంచి మెమరీలా అనిపిస్తుంది. పిల్లలతోటి మా పిల్లలు కూడా చూడొచ్చు మీరు. ఈ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. వీటి అన్నిటి గురించి మా టూర్ గైడ్ డేవిడ్ అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు వీటి గురించి ప్రతి బిల్డింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా స్పెయిన్ నుంచి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియోకి లైక్ కూడా ఇచ్చేయండి. సో మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.